మ్యాగీ బప్పు గజిబిజి లైఫ్ స్టోరీ, నవ్వుల్లో డ్రామా, ఇదే మన లవ్ థియరీ. చూడు గురు వీడే మన పప్పు, మాటల్లో బిల్డప్ ఫుల్ టప్పు, నాన్న రూల్స్ తో బ్రతికే బాబు. డెసిషన్ టైమ్ లో సైలెన్స్ స్టాప్, అక్కడో రాహుల్ ఎంట్రీ సింపుల్, హార్ట్ లో ఫీలింగ్ స్ట్రాంగ్ అండ్ ట్రూత్ఫుల్. ఒక్క స్మైల్ తో కనెక్షన్ స్టార్ట్, అక్కడి నుంచి ట్విస్ట్ అయ్యింది పార్ట్. మ్యాగీ మాత్రం ఫైర్ బ్రాండ్, మాటే కట్ చేస్తుంది స్టాండ్. నిజం చెప్తే షాక్ అవుతారు, కానీ ఆమె స్టైల్ కి ఫ్యాన్స్ అవుతారు. ఇంట్లో వాళ్ళు గౌరవం టాపిక్, లవ్ అంటే వాళ్ళకి డ్రామాటిక్. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, ఇంకోవైపు హార్ట్ లో టెన్షన్. ఓ మ్యాగీ మాటల్లో మ్యాజిక్ ఉంది, ఓ పప్పు బ్రెయిన్ లో లాజిక్. మిస్సింగ్ ఉంది, ఓ రాహుల్ ఫీలింగ్ లో రూప్ ఉంది. ముగ్గురి లైఫ్ లో ఫుల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. కలిసిన టెన్షన్, వదిలిన టెన్షన్, ఇదే మన లైఫ్ లో కామెడీ. కనెక్షన్ ఇదే కథరా, హప్ హప్ హో. ఫుల్ మజారా. రాకీ, పప్పు, రాహుల్, ఇద్దరిది కాదు ముగ్గురిది షోరా. అసలు గంట ఎందుకు అడిగాడు? కొంపదీసి దానికోసమేనా? మీతో ఒక గంట టైం అండి. ఈరోజు మీ వాచ్లో 8కి 9కి మధ్యలో ఉండే స్పేస్ ఒక గంట నాకు కావాలి. ఎందుకు? మీరు నాకు ట్రీట్మెంట్ చేయించినందుకు ఏదో చిన్న ట్రీట్ ఫ్రమ్ మై సైడ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. తెచ్చుకుంటే అదే వస్తుందండి. మోరోవర్ మీ ఫ్రెండ్ కూడా వస్తుంది. దానికి ఉందేమో ఇంట్రెస్ట్, నాకు లేదు. పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేదా, లేక నేనంటే ఇంట్రెస్ట్ లేదా? రెండు. అయినా ఎవరో తెలియని పర్సన్ ప్రాబ్లంలో ఉన్నాడు కదా అని హెల్ప్ చేస్తే, ఇలా పార్టీకి పిలిస్తే అలా ఎలా వస్తా అనుకుంటాం? పిచ్చా? డోంట్ యూ హ్యావ్ మేనర్స్? అదే ఉంటే రోడ్డు మీద ఎందుకు తాగి పడిపోతాను? ఇలా మీతో రోడ్డు మీద ఎందుకు తిట్టించుకుంటాను చెప్పండి. రియలీ? యు ఆర్ మ్యాడ్. యా, బికాస్ ఆఫ్ యూ. అసలు నీకేం కావాలి? మీరు పార్టీకి రావాలి. రాను. ప్లీజ్. నేను రాను. ప్లీజ్ ప్లీజ్. నేను రాను. ప్లీజ్ ప్లీజ్ రాను. ప్లీజ్. రావచ్చు కదా. నీ అమ్మ, ఈ వాచ్మన్ గడికి ఎన్నిసార్లు చెప్పినా చెప్తున్నాడు. నీ అబ్బా. హాయ్. హాయ్, సారీ, కమన్. మీరు కూర్చోండి, నేను వస్తాను. డోంట్ మైండ్. హే, వాట్ అ సర్ప్రైజ్. రాను అన్నావు. నీ బర్త్డే అంట కదా, అందుకే వచ్చా. నీకెవరు చెప్పారు నా బర్త్డే అని? నా ఫ్రెండ్ చెప్పింది. నువ్వేమైనా వాడి పార్టీకి వెళ్తున్నావా? వాడే, ఆ రాహుల్. పిలిచిండే. ఇవాళ వాడి బర్త్డే అంట కదా, నువ్వు కూడా వస్తున్నావని చెప్పాడు. బట్ నాకు కుదరదే, మమ్మీ వాళ్ళు వచ్చారు, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం. మరి నువ్వు వెళ్తున్నావా? లేదు లేదు, నేను అస్సలు పోవట్లేదు. నువ్వు వెళ్తున్నావా లేదా కనుక్కుందామని చేశా. అవునా, సరే మరి, బాయ్.
వెళ్దామా వద్దా? ఎంక్వైరీ చేసి వచ్చారా? నేను తాగబోతున్నా కానీ తిరిగిపోతున్నా కాదులేండి. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? వచ్చారుగా. మరి ఎవరూ కనిపించట్లేదేంటి? రా చూపిస్తా. దా. హ? వీళ్ళే నా ఫ్రెండ్స్. ఇక్కడెవరూ లేరు కదా? ఇదిగో వీళ్ళే. ఏంటి ఈ మొక్కలా? ఆ మొక్కల్ని మోస్తున్న నా మిత్రులు. వీడి బ్లాక్ డాగ్ 1 year నుంచి పరిచయం. వీడి బ్లెండర్ స్ప్రైట్ 4 years నుంచి పరిచయం. వ్యాట్ 69 వీడి 3 yearsగా పరిచయం. వీడు నా చిన్ననాటి మిత్రుడు బడ్వైజర్. నా జీవితాన్ని దగ్గర నుంచి చూసింది వీడు ఒక్కడే. ఎరా వీళ్ళే నా ఫ్రెండ్స్. రియలీ నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఉన్నారు. నా శాలరీ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. నా లైఫ్ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ మాత్రం వీళ్ళే. మరి మీ పేరెంట్స్? పైన అంటే టెర్రస్ కాదు, అబోవ్ ది స్కై. అంటే నువ్వు రాహుల్, జస్ట్ రాహుల్ అంతే. ఓ ఓకే చలో కిందకి వెళ్దాంపా. మ్యాగీ, హా, యువర్ ఆర్డర్ మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ 5 star రేటింగ్ అండి. సరే. థ్యాంక్ యూ మ్యామ్. నేను ట్రైన్లో పోతున్నా పిన్ని, నాకు పరిచయమే అయ్యిందే చిన్ని. ఆ. హే మళ్ళీ సర్ప్రైజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాహుల్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ.
బియర్ బియర్ నో థ్యాంక్స్. థ్యాంక్స్. ఎందుకు? నన్ను నాకు కొత్తగా పరిచయం చేసినందుకు. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్స్. వావ్. నేను వెళ్ళిన తర్వాత ఒప్పించే. ఓకే. మీకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేశారు. మీకెవరు నచ్చలేదా? మ్మ్హ్మ్. ఎందుకో? సి మనిషిగా నచ్చడానికి, మనసుకు నచ్చడానికి మా అమ్మాయిలకి కొన్ని క్వాలిటీస్ కావాలి. వా సూపర్ రైమింగ్. ఆ, మరి నీకు? అందరూ పాకెట్ వరకు రీచ్ అయిన వాళ్ళే కానీ ఆ పాకెట్ వెనుకున్న మనసు వరకు ఎవరు మ్మ్. అక్కడి దాకా ఎంతమంది వచ్చారేంటి? మ్మ్. హ్మ్. హ్మ్. నాకంతమంది లేరులేండి. హ్మ్. తన పేరు సంధ్య, ఆ, నా ఆఫీస్ కొలీగ్. హ్మ్. పరిచయం అయిన 10 నిమిషాల్లోనే ప్రేమ అంది. 10 నెలల పాటు పార్కులు, థియేటర్లు, రెస్టారెంట్లు అంటూ తిప్పింది. హ్మ్. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఓ 50 లక్షల ప్యాకేజ్ ఉన్న ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని అయ్యో. ఒక క్యూట్ కుక్క పిల్లని నా చేతిలో పెట్టి దీంట్లో నన్ను చూసుకో నా గుర్తుగా అని చెప్పింది. అది కూడా దాని కుక్కే కదా, మా పక్కింటి రావు గారు మా కుక్కతో అది కూడా లేచిపోయింది. హ్మ్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, ఒక్క ఇది తప్ప. ఎన్ఆర్ఎస్ వల్ల అమ్మాయిలే అనుకున్నా, అబ్బాయిలు కూడా బలైపోతున్నారు. మ్మ్. అయినా నేను అనుకున్నంత చెడ్డోడువేం కాదు నువ్వు. చెడ్డోడు మీ వై చెడ్ మ్యాగీ యుసి మన తాగే ప్రతివాడు చెడ్డోడు కాదు, పాలు తాగే ప్రతివాడు మంచోడు కాదు. మంచి చెడు అనేది వాళ్ళ అలవాట్లు బట్టి కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ బట్టి ఉంటుంది. యూనో. హ్మ్. సరే, నేనేదో క్యాజువల్గా అన్నాను బాబు. ఓకే ఓకే
అవును 10 నెలలు కలిసి తిరిగారు కదా మరి ఏమైనా ఏమైనా అదే ఇంకేమైనా ఏమైనా ఓకే ఓకే ఐ గాట్ ఇట్ మ్యాగీ యు సీ I'm a very virgin. A complete virgin. అబ్బాయిలు వర్జిన్ అంటే అమ్మాయిలు ఇలా పడిపోతారా? హలో హలో ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్త, మెల్లిగా. ఓకే, one step at a time. Okay. Yeah. అలా మెల్లిగా ఇట్ సైడ్, రైట్. You're a good boy, Rahul. Good boy. Good boy, Rahul. Good boy. అక్కడేనా మీ వర్జినిటీ కోల్పోయింది? మీ మధ్య ఏం జరగలేదా? జరిగింది. రాహుల్ ఇస్ ఎ నైస్ గై. అతని అలవాట్లు ఎలా ఉన్నా పర్సన్ మాత్రం కేక. అక్కడే తనకు పడిపోయా. అక్కడి నుంచేనా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? Maggie, close your eyes. వాట్? I said close your eyes. ఈ చీకట్లో కళ్ళు మూసుకోవడం అవసరమా?
అవసరమే. ఓకే. ఏంటి, ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? షష్, మాట్లాడకుండా కామ్గారా. అందుకేనా కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? అరే నాకేం కనిపించట్లేదు. నాకు ఏం కనిపించట్లేదు. వాట్? పవర్ లేదు కదా. మరెందుకురా నా ఐస్ క్లోజ్ చేసావు? అరే 1 మినిట్ ఆగు. టెర్రస్ పైకి తీసుకెళ్తున్నావా? యా, జాగ్రత్తగా ఎక్కువ. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయి. బాగుందిరా ఆకాశం. పైన కాదమ్మా, కింద కింద చూడు. ఎలా ఉంది సర్ప్రైజ్? You are the best woman I've come across, Maggie. నువ్వు ఎవరికన్నా చాలా ఈజీగా నచ్చేస్తావు మ్యాగీ. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావు, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. అసలు నీ వరల్డే వేరు. ఆ వరల్డ్లో నాకు ప్లేస్ ఇస్తావా మ్యాగీ? ఐ వాంట్ స్టార్ట్ మై లైఫ్ విత్ యూ. ఎవరూ లేరనుకున్న నా లైఫ్లోకి అన్నీ నేనే అవుతున్నట్లు వచ్చావు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ప్రతి సెకండ్ చాలా హ్యాపీగా ఉన్నా మ్యాగీ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేరినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. నువ్వు నా లైఫ్లోకి రావాలనేదే నా ఆశ. నువ్వు నా పక్కన ఉంటే చాలు, చాలా ధైర్యంగా ఉంటా మ్యాగీ. నాకు ఎవరూ లేరనే థాట్ కూడా నా మైండ్లోకి రాదు. కంటికి చాలామంది నచ్చుతారు, కానీ మనసుకు నచ్చే వాళ్ళు మాత్రం ఒక్కలే ఉంటారు. నా మనసుకు నచ్చింది మాత్రం నువ్వే మ్యాగీ. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు, కానీ కలిసాక మాత్రం ఒక రీజన్ దొరుకుతుంది. లైఫ్ లాంగ్ నీతో నా హ్యాపీనెస్ని, ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలని ఉంది మ్యాగీ. నాకన్నా నిన్ను బాగా చూసుకుంటాను, ఐ ప్రామిస్. మోరోవర్, నువ్వు నన్ను అర్థం చేసుకునేంత బాగా ఇంకెవరూ నన్ను అర్థం చేసుకోలేరు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు కలిగింది. నేను చూసిన రోజే డిసైడ్ అయిపోయాను నీతోనే నా ఫ్యూచర్ అని. అది చెప్పే మూమెంట్ కోసమే వెయిట్ చేశాను ఇన్ని రోజులు. లివిన్లు, క్యాజువల్ రిలేషన్షిప్లో ఉన్న ఈ జనరేషన్లో ఈ టైప్ ఆఫ్ ప్రపోజల్ ఏంటనో అనుకోవచ్చు. మ్యాగీ, నేను నీ లవరో బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకోవట్లేదు, నీ హస్బెండ్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఒక ఫ్యామిలీ కావాలి మ్యాగీ. అది నీతో అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను.
వైఖరి నీ వైపు సాగెనై నా ఊపిరి నీ అల్లరి చూస్తే మరి గుండెల్లో పొంగెనై ప్రేమ మాధురి ఉన్న చోట ఉన్నా గాని అందుకున్న ఆకాశాన్ని మాయలన్నీ నీవే అని గొంతు విప్పి చెప్పేయని ఏంటో మరి ఈ వైఖరి నీ వైపు సాగెనై నా ఊపిరి నీ అల్లరి చూస్తే మరి గుండెల్లో పొంగెనై ప్రేమ మాధురి మన కథలో కదిలేను ఆ సరదాలే నిరంతరం ఈ తీయని హౌస్ చూపెనుగా మరో జగం అడుగడుగు జతపడగా అడగాలి ఒకే వరం అణువు పరవశమై పలకాలి ప్రేమ స్వరం కదిలే కోరగా మనసులో హాయి పరిమళం నిన్నిలా చేరగా వాళ్ళను కొత్త అద్భుతం ఏంటో మరి ఈ వైఖరి నీ వైపు సాగెనై నా ఊపిరి నీ అల్లరి చూస్తే మరి గుండెల్లో పొంగెనై ప్రేమ మాధురి పొరపాటున ఎదమాటున నా ప్రేమే దాచేస్తే ఈ రోజే నా మనసున ఈ హాయే లేనట్టే ఈ నిజమే నీకేమో కలలాగా అనిపిస్తే ఆ కలకే కలలోను ఏమాత్రం చోటేదే నీరే పాటల మారిన వింత మైకమా పూటకి ప్రేమలో ఎంత చిత్రమా ఏంటో మరి ఈ వైఖరి నీ వైపు సాగెనై నా ఊపిరి నీ అల్లరి చూస్తే మరి గుండెల్లో పొంగెనై ప్రేమ మాధురి అంతా బాగానే ఉంది కదా అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా భలే సెట్ అయ్యారు. మరి ఈ పెళ్లి చూపులు ఏంటిది?